సభలు పెట్టడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిందండి పిల్లలకి. ఎందరో అభ్యంతర కారణంగా నిలిచారు. ఎక్కడో గ్రౌండ్ లో పెడతామంటే ఆ గ్రౌండ్కి ఇవ్వనివ్వకుండా చేశారు, ఇంకో గ్రౌండ్ లో పెడతాంటే ఆ గ్రౌండ్ ఇవ్వనివ్వకుండా చేశారు, మూడో గ్రౌండ్ లో పెడతాంటే మూడో గ్రౌండ్ ఇవ్వనివ్వకుండా చేశారు. డేట్లు అవే అయినా సరే గ్రౌండ్ మారిపోతూ చివరికి లోపలికి వచ్చి ఈ గ్రౌండ్ లో పెట్టుకున్నాం. మరి బయట గ్రౌండ్ లో పెడితే బాగున్నావు, కానీ శత్రువులు ఈ మాటలు ప్రజలకు వెళ్ళనివ్వకూడదని అపవాది చేసిన కుట్ర. దేవుడు ఏమనుకున్నాడు, సర్లే లోపల పెట్టామండి, నా మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో లోపలికి ఎత్తుక్కుంటూ రావాలి, వాళ్ళకి అది ఇష్టమైన వాళ్ళు. ఎక్కడో బయట పెడితే అభ్యంతరంగా ఆపేద్దాం అనుకున్న వాళ్ళు, అక్కడ పెట్టనివ్వకూడదు అనుకునే వాళ్ళు ఆపేద్దాం జనాలు అనుకున్నారు, కానీ ఈ లోపల పెడితే ఆపరేంటి. నేను చూస్తుండగా స్టేజ్ మీద 2 సార్లు కుర్చీలు వచ్చాయండి, 2 సార్లు బళ్ళు మీద. జనం వచ్చేసారు, కుర్చీలు లేవు. వీళ్ళు అనుకున్నారు లోపల కదా గ్రౌండ్, ఏదో కొద్దిమంది వస్తారులే, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం దేవుడి కార్యక్రమాలు ఇప్పుడు అలాగే ఉంటాయండి. మనుషుడు అభ్యంతరపరచాలనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడేంటి? అంతకన్నా డబల్ చేస్తాడు ఆయన. అందులో పెట్టుకుంటుంది దేవుడితో, మేము ఢీ కొడుతుంది దేవుడితో అనే సంగతి వాళ్ళకి తెలియదు.